నమస్తే సిసిఎ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హామీలను అమలు చేయాలని అడిగితే అంగన్వాడీల అరెస్ట్ల అంటూ కదిరి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ. విలమత్తూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరాధోత్సవంలో పాల్గొన్న మండల టీడీపీ నాయకులు. భక్తులకు అన్నదాన ప్రసాదాల పంపిణీ. తన వ్యక్తిగత జీవితంపై అసభ్యకర పోస్టు పెడుతున్నారంటూ సైబర్ క్రైమ్లో రేణుదేశాయ్ ఫిర్యాదు. జనసేన ఉద్యమి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్న హిందూపూర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు హిందూపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కేవి మహేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది టీములుగా ఏర్పడి సోషల్ మీడియా నందు పోస్టులు పెట్టిన వ్యక్తుల గురించి టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ముద్దాయిలను 27వ తేదీ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడమైంది. ఫిబ్రవరి 19న హిందూపురం టౌన్ నందు శివాజీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా శివాజీ విగ్రహాన్ని హిందూపురం టౌన్ సూగూరు ఆంజనేయ స్వామి గుడి నుండి మేలాపురం వరకు శివాజీ విగ్రహ ర్యాలీ సందర్భంగా వానరాసిన గ్రూప్ సభ్యులు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఊరేగింపు సమయంలో మసీద్ దగ్గర వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోను మార్పింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నందు పోస్ట్ చేశారు. వెంటనే హిందూపురం డీఎస్పీ మహేష్ సదరు పోస్టులు పెట్టిన వ్యక్తుల ద్వారా వారు పెట్టిన పోస్టులను తీసివేయించారు. సో మన హిందూపూర్ సబ్ డివిజన్లో రీసెంట్గా కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్టార్టింగ్ నుంచి మాట్లాడతాము. సో ఫస్ట్ మనకి ఈ ఛత్రపతి శివాజీ వాళ్ళు ఫంక్షన్ అంటే వాళ్ళు ఛత్రపతి శివాజీ డే పురస్కరించిన టైంలో మనకి మన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. ఫాలోడ్ బై ర్యాలీ ఒక 2 days తర్వాత సోషల్ మీడియా గ్రూప్స్లో వెళ్ళిన ర్యాలీని కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కన్వర్ట్ చేస్తూ మనకి నార్మల్గా ఒక హార్స్లో ఛత్రపతి శివాజీ వెళ్ళిన ఒక పిక్చర్ని ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లా మార్పులు చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ ఒక వానరసేన అని చెప్పేసి వానరసేన రామసేన అనే హిందూ బేస్డ్ గ్రూప్స్లో ఈ పిక్చర్ని పోస్ట్ చేయడం వల్ల ఇది స్ప్రెడ్ అయింది. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ తరపు నుంచి కూడా ఈ విధమైన పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే హిందూపూర్ క్రాస్ చేస్తూ ఇస్లాంపూర్ అని చెప్పేసి క్రాస్ చేయడం జరిగింది. అంటే ఇది ఈ పర్టికులర్ పిక్చర్ ఒక వీడియో రూపంలో కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది మనము ఇమీడియట్గా పోలీస్ దాన్ని ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తూ ఆ పర్టికులర్ వీడియోని పిక్చర్ని డిలీట్ చేయించడం జరిగింది. డిలీట్ చేయించిన వెంటనే మళ్ళీ దానిని రచ్చ కొడుతున్న విధంలో ఏం చేశారంటే కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఎస్పెషలీ షాబాష్ వాళ్ళు ఇమీడియట్గా ఏం చేశారంటే వాళ్ళకి అంతేనా అని చెప్పేసి వాళ్ళని హిందూస్ని రచ్చగొడుతున్నట్టు వాళ్ళు ఇమీడియట్గా పోస్ట్ చేయడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఏంటంటే ఒక వన్ డే కొంచెం డిస్టర్బ్డ్, ఆల్వేస్ పీస్ఫుల్ హిందూపూర్లో కొన్ని డిస్టర్బ్డ్ వాతావరణం కొన్ని కనిపించింది. మళ్ళీ ఎస్డిఓ హిందూపూర్, అడిషనల్ ఎస్పీ, అడ్మిన్, సో మా సిబ్బందులు సిఐస్ అందరూ కూడా కలిసి ఆ సిచ్యువేషన్ని కరెక్ట్గా కొన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హ్యాండిల్ చేస్తూ బోత్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఇతర వర్గాలతో పాటు మాట్లాడి కమ్యూనికేషన్ గ్యాప్ని తొలగించి ఆ రోజుకి ఆ ఇష్యూని మనము సాల్వ్ చేయడం జరిగింది. కాకపోయినా ఈ ఇష్యూ అనేది నాకు కూడా పర్సనల్గా కొన్ని డిస్టర్బింగ్గా అనిపించింది. బికాజ్ ఇద్దరు చేస్తున్న తప్పు వల్ల హిందూపూర్లో ఒక పీస్ఫుల్ హిందూపూర్లో ఒక డిఫరెంట్ అయిన ఒక వాతావరణం క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక రోజు కాకుండా ఎప్పుడు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాకూడదన్న ఉద్దేశంతో పాటు ఈరోజు సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి యాజ్ ఎస్పీగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ప్లాన్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇప్పుడు వరకు మన ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది. మన్విత్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. జస్ట్ 19 years.
తర్వాత షాబాష్ అని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ 20 years, 19 years 20 years. ఓకే, దీనిట్లో ఈ ఇద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెట్టాము. దీనిట్లో మనకి క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 groups 196 BNS వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. అంటే 2 వర్గాల మధ్యలో గొడవ చేయడానికి చెప్పేసి ఇలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తారన్న ఉద్దేశంతో పాటు ఆ 196 BNSని మనము అప్లై చేయడం జరిగింది. అది కాకుండా IT యాక్ట్ని కూడా యాడ్ చేసాము. తర్వాత 299 BNS అంటే మా 2 మతాల మధ్యలో ఒక హేటర్నెస్ని వ్యతిరేకత్వాన్ని డెవలప్ చేస్తున్నది. ఇలాంటి ఇంకా ఒక 3-4 సెక్షన్స్ని మనము యాడ్ చేస్తూ యాజ్ పర్ లీగల్ ఒపీనియన్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ మనము వీళ్ళు పోస్ట్ చేస్తున్న వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా హానరబుల్ జడ్జి ముందు సబ్మిట్ చేస్తూ ఈ విధమైన ఒక వాతావరణం క్రియేట్ చేసినందుకు వీళ్ళిద్దరు మెయిన్ రీజన్ చెప్పేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 14 days మనకి రిమాండ్ ఇచ్చారు. ఇది కాకుండా మనం ఇంకా ఒక అరుగురిని మేము ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళ రోల్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తారు. అన్ని నేరమే. ఓకే, మీరు క్రియేట్ చేసినది నేరమే, అది స్ప్రెడ్ చేయడం నేరమే కాదు. వాళ్ళు కూడా అందరు కూడా 18, 19, 20 అంతే సంవత్సరాలు ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళని కూడా పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి 41A నోటీస్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఫస్ట్ వార్నింగ్. ఓకే, అంటే వాళ్ళు స్ప్రెడ్ అలాంటి ఫార్వర్డ్ చేస్తారు, మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తారు. దానివల్ల ఓకే దీన్ని మనం మరీ ఒక తప్పు చేసిన వాళ్ళకి తెలియకుండా చేసిన వాళ్ళకి ఒక తేడా ఉండాలి కాబట్టి అది ఒక ఫస్ట్ టైంగా మనం భావిస్తూ పేరెంట్స్ని తీసుకొని వచ్చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసాం. కాకపోతే అక్యూజ్డ్ కిందకి దీంట్లో యాడ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 8 అక్యూజ్డ్, 2 అరెస్టెడ్, రిమైనింగ్ 6 41A నోటీస్. ఇప్పుడు వీళ్ళందరి పైన కూడా మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో పర్మనెంట్లీ రౌడీ షీట్ వుడ్ బి దేర్. వాళ్ళు 18 సంవత్సరంలో రౌడీ షీట్ వాళ్ళు సంపాదించారు. ఓకే, రిమైనింగ్ 41A నోటీస్ ఇచ్చిన వాళ్ళ పైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాము. వీళ్ళు సోషల్ మీడియా ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా వాచ్లో ఉంటాయి. సో ఇది ఈ ప్రెస్ మీట్ మెయిన్. ఇంకా కూడా మన ఒకరిద్దరి పైన మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇది ఎవరు చేస్తారని చెప్పేసి. వాళ్ళని కూడా త్వరగా మనం అరెస్ట్ చేయబోతున్నాం. ఓకే, వదిలేన పరిస్థితి మాత్రం లేదు. ఓకే, అంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది పాజిటివ్గా వాడకుండా నెగటివ్గా వాడుతున్న సిచ్యువేషన్ అనేది పెరిగిపోయింది. అంటే సోషల్ మీడియా చేతులు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రంలో శ్రీ కనుమ బూనీల సమేత లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ప్రధాన రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మరథోత్సవం జరుగుతున్న సమయంలో భక్తులు గోవింద నామస్మరణతో వీధులు మారుమోగాయి. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హిందూపురం పట్టణంలోని మధుర మీనాక్షి కళ్యాణ మండపంలో హిందూపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, హిందూపురం అదనపు జిల్లా జడ్జి శైలజ ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 100 మందికి పైగా దాతలు పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు. సందర్భంగా రక్తదాతలను అభినందిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణాలతో సమానమన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, అటువంటి అపోహలు ఉంటే వీడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ కేవి మహేష్, సిఐలు ఆంజనేయులు, కరీం జనార్దన్, రాజగోపాల్ నాయుడు, ప్రభుత్వ వైద్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు పుణ్య దంపతులు తమ్మినేని నరసింహులు తమ్మినేని రాజకుమారి తమ ఉదారతను చాటుకున్నారు. అనంతపురంలోని ఇస్కాన్ గోశాల నిర్వహణ కోసం వారు 14,17,000 భారీ విరాళాన్ని అందజేశారు. గోరక్షణ గోసేవ పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ వారు ఈ ఆర్థిక సహాయాన్ని ఇస్కాన్ ప్రతినిధి దామోదర్ గౌరంగ్ ప్రభుదాస్కు వ్యక్తిగతంగా అందజేశారు. కాగా ఈ దంపతులు గతంలో కూడా గోశాల అభివృద్ధి కోసం 12 లక్షలను విరాళంగా అందజేయడం గమనార్హం. వీరి సేవా దృక్పథాన్ని గోశాల పట్ల చూపుతున్న మక్కువను స్థానికులు ఇస్కాన్ ప్రతినిధులు కొనియాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన ఉద్యమి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమం సన్నాహక సమావేశం హిందూపురం నియోజకవర్గంలో 4వ తేదీ బుధవారం హిందూపురంలో పట్టణంలో చౌడేశ్వరి కాలనీలో ఉన్న సాయిరాం ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన ఉద్యమి హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్, జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు అహుడా చైర్మన్ టీసీ వరుణ్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. హిందూపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి ఆదేశాల మేరకు హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఈవీ జంషీర్ను నియమించడం జరిగిందని హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెల్లడించింది. కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఏ శివ తదితరులు పాల్గొన్నారు. హిందూపురం పట్టణంలో స్థానిక ఆల్హిలాల్ హైస్కూల్ మైదానంలో ఎమ్మెల్యే బాలయ్య ఆధ్వర్యంలో 6వ తేదీ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో టీడీపీ మైనార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పట్టణంలో ముస్లిం సోదరులకు ఈ నెల 6వ తేదీన ఎమ్మెల్యే బాలయ్య బాబు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారని, అందులో భాగంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు ప్రెస్ వెంకటేష్, జామియా మసీద్ ముతావలి అస్లాం, కౌన్సిలర్లు ఇర్షాద్, రాఘవేంద్ర, హాజ్ కమిటీ సభ్యులు డైమండ్ బాబా, మైనార్టీ అధ్యక్షులు అన్వర్ ఖాన్, రోడ్డు భవనాల కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రమోహన్ యాదవ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2026లో రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర 16,581 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక 8,061 కోట్లు వసూలు చేసి రెండవ స్థానంలోను, గుజరాత్ 7,598 కోట్లు వసూలు చేస్తే మూడో స్థానంలోను, తెలంగాణ 4,125 కోట్లు వసూలు చేసి 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ 3,061 కోట్లు వసూలు చేసి 10వ స్థానంలో నిలిచాయి. లక్షద్వీప్ 9 కోట్లు వసూలు చేసి చివరి స్థానంలో నిలిచింది. నీలకంఠాపురం దేవస్థానంలో కదిరి పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాభిషేకం మరియు అలంకార తిరుమంజనం, శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం, నీలకంఠాపురం కాలనీ నుండి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తి ఊరేగింపు ఘనంగా జరిగింది. నటి రేణి దేశాయ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని, తన వ్యక్తిగత జీవితం, పిల్లల గురించి నీచంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల అంశంపై మాట్లాడినప్పటి నుంచి కొందరు తనను లక్ష్యంగా చేసుకుని రాయలేని భాషలో కామెంట్లు పెడుతున్నారని, అసభ్యకరమైన మీమ్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రంలో శ్రీ కనుబ బూనీల సమేత లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మరథోత్సవం జరుగుతున్న సమయంలో భక్తుల గోవింద నామస్మరణతో వీధులు మారుమోగాయి. రథోత్సవ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎగుమింటి శ్రీనివాసులు, మండల సీనియర్ తెలుగుదేశం నాయకులు నాగరాజ్ యాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్, గౌరీశంకర్, రంగారెడ్డి తదితరులు పాల్గొని స్వామివారికి మొక్కలు సమర్పించుకున్నారు. రథోత్సవ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు పలువురు అన్నదానం ప్రసాదం పంపిణీ చేశారు.
వేతనాలు పెంచాలని కోరుతూ శాంతియుతంగా విజయవాడలో ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై దమనకాండను ఖండిస్తూ చేతులకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని సిఐటియు ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లా నుండి వేమారెడ్డి కూడలి వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ సిఐటియు నాయకులు అంగన్వాడీలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రామకృష్ణ, సాంబశివ, సిఐటియు పట్టణ కార్యదర్శి బాబాజాన్, జగన్మోహన్, తిరుపాల్, అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రమీల, లక్ష్మీదేవి, సువర్ణ, హేమలత, వకుల, రాధా, చంద్రకళ, లక్ష్మీ నరసింహ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. తిరువూరు వేణుగోపాలస్వామి కళ్యాణాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపణలు చేశారు. జిల్లా పరువు తీస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎంపీ వ్యవహారంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని కేవలం అవినీతి, అక్రమాలు, పంచాయతీలు, గూండాగిరి వంటి కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపించారు. తిరువూరులో ఎంతో వైభవంగా జరిగే నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణాన్ని ఎంపీ కేశినేని చిన్ని చెడగొట్టారన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ విశిష్టతను భ్రష్టు పట్టించారని, ఎంపీకి ఉండాల్సిన కనీస హుందాతనం ఆయనకు లేదన్నారు. గతంలో విజయవాడ దసరా ఉత్సవాల పేరుతో ఎంపీ అడ్డంగా దోచుకున్నారన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంపీ వ్యవహారంపై సమాధానం చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కిందని, ఇలాంటి అరాచక ఘటనలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు. తక్షణమే చిన్ని తిరువురు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఘనంగా భక్తితో నెమలి వేణుగోపాల స్వామి వారి కళ్యాణం, ఆ మహోత్సవాలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ఎంతో గొప్పగా మన జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. విజయవాడ పార్లమెంటు ప్రజానికం బాధ అనుకోవాలో లేకపోతే మా కర్మ అనుకోవాలో, ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క విజయవాడ నగరంలో పనిచేయడం జరిగింది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్ మహిళలు తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఆంధ్ర రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు నిరూపిస్తున్నాయని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. మహిళల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి మూలమని, డ్వాక్రా సంఘాలు మరింత బలోపేతం కావాలంటే ప్రభుత్వం మహిళల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. ఏపీఐఐసీ కాలనీలో ప్రముఖ కళ్యాణ మండపంలో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణాల చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు డ్వాక్రా సంఘాలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను శక్తివంతులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో డ్వాక్రా అనే విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డ్వాక్రా గ్రూపులు అనేవి మహిళల్ని, వాళ్ళు శక్తివంతులు, వాళ్ళకి ఏదైనా పని అప్పగిస్తే ఆ పని సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పి నాకు తెలిసి మొట్టమొదటగా ఆలోచన చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్తాను. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు తెలియదేమో, ఈ సంఘాలని, ఈ డ్వాక్రా సంఘాలని ఒక కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, దానివల్ల రాష్ట్రానికి ఎంత మేలు చేకూరుద్ది, రాష్ట్రానికి వచ్చే మేలుతో పాటు ప్రతి ఇంటిలో ఉన్న మహిళ
లబ్ధి చేకూరుతుందని చెప్పి ఆలోచన చేసి ఊరూరా తిరిగి ఆయన సంఘాలను ఏర్పాటు చేయడానికి అధికారులు అప్రమత్తం చేశారు. ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి ఊరు ఏంటి మహిళలు మీ అందరూ కూడా డాక్టర్ గ్రూప్లో చేరండి, పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకోండి, మీకు చాలా లబ్ధి ఉంది. ఆర్థికంగా మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఈ డాక్టర్ సంఘాల ద్వారానే మీ పిల్లలు చదువుకునే స్థితికి మీరు వస్తారని చెప్పి ఆ రోజున ఆయన చెప్పారు. 1995 సంవత్సరం. ఆ రోజు కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, నెట్టరావు గారు మంత్రిగా ఉన్నారు. మరి ఆయనకు అర్థమైనది ఎందుకంటే నాకు మాత్రం ఇది సాధ్యమయ్యే పని అనిపించింది అని చెప్తాడు మీటింగ్. చంద్రబాబు గారు మీటింగ్ ఎనభై మీటింగ్లో కూర్చొని ఇది ఎక్కడ సాధ్యం, ఇప్పుడు పాప ఇంట్లో అనేక పనులు ఉంటే వాళ్ళకి బయటికి ఎక్కడ రాగలుగుతారు, ఈ సంఘాలు పెట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు అనుకునేవాడు. అలాగే మా బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి ఒక కార్యక్రమం ఉంది. సుమారుగా 4 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలు కానీ, రైతులకు కానీ, ఇతర వ్యాపారాలు చేసుకునేటటువంటి వారికి ఇక్కడ రుణం ఇవ్వబడతాం. చెప్పారు ఇప్పుడే, కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. ఈ బ్యాంకు మన కృష్ణా జిల్లాలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి బ్యాంక్. రైతులకు కానీ, ప్రజలకి, ఇతర అనేక వృత్తిదారులకి, అనేక వర్గాల వారికి సర్వీస్ ఇవ్వడంలో, సేవ చేయడంలో, వారికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి మరి రుణాలని అందించడంలో దాదాపుగా ఇప్పటికీ 115 సంవత్సరాలుగా ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఈ బ్యాంకు పనిచేస్తూ ఉంది. మొట్టమొదట ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ మాత్రం కూడా వెనుకడుగు లేకుండా మరి ముందుకు పోతానే ఉంది. ఎక్కువ మందికి రుణాలని అందిస్తూ ఈ యొక్క కృష్ణా జిల్లా ప్రజల యొక్క ఆర్థికాభివృద్ధికి దోహదపడుతూ ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిన వాస్తవం. అలాగే ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 1000-1200 కోట్లు బిజినెస్ పెరగటం అనేది జరిగింది. ఏంటండి ఇటు ఎట్లా సాధ్యం, ఇంత ఎట్లా స్పీడ్గా పెరుగుద్ది అనేది. ఇది ఎందుకు అని అంటే బ్యాంకు మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆ యొక్క క్రెడిబిలిటీ, దాన్ని ఎప్పటికప్పుడు మనం పోగొట్టుకోకుండా దాన్ని నిలబెట్టుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ప్రజల యొక్క విశ్వాసం దాని మీద ఉంటుంది. ఆ రకంగా డిపాజిట్లు వస్తాయి, తద్వారా మళ్ళీ తిరిగి లోన్లు ఇవ్వటానికి వీలవుతుంది. అట్లా ఆర్థిక అభివృద్ధికి, ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి బ్యాంక్ అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాదాపుగా డ్వాక్రా సంఘాలు వసుదైక కుటుంబం అనే ఉన్నతమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే దేశం మనది. సమస్త జీవకోటి వన్యప్రాణులు ఇందులో అంతర్భాగం. మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్టు హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ముందుకు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వన్యప్రాణుల వల్ల పంట, పశు సంపదకి నష్టంతో పాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్సీఆర్ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం ఉదయం హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీటిలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పర్యావరణ ప్రేమికులకి, యావత్ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ, వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని
ఎలా వీటిని హ్యాండిల్ చేయాలన్న దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హామీలను అమలు చేయాలని అడిగితే అంగన్వాడీల అరెస్ట్ల అంటూ కదిరి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ. పిలమత్తూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో పాల్గొన్న మండల టీడీపీ నాయకులు. భక్తులకు అన్నదాన ప్రసాదాల పంపిణీ. తన వ్యక్తిగత జీవితంపై అసభ్యకర పోస్టు పెడుతున్నారంటూ సైబర్ క్రైమ్లో రేణుదేశాయ్ ఫిర్యాదు. జనసేన ఉద్యమి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్న హిందూపూర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.